నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రిగా నా శాఖకు అన్ని విధాలుగా వర్ణితస్తాను. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణం నందు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయుర్వేద రిపీట్. శ్రీ కామాక్షి విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. శ్రీ వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల నందు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. మంత్రిగా నా శాఖకు అన్ని విధాలుగా వన్నె తెస్తానని రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతోనూ అధికారులు పుష్పగుచ్చాలను అందజేస్తూ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అమరావతిలో గురువారం సాయంత్రం 5:51 ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2.31 కోట్ల రూపాయలతో టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 976 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంతో మరియు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పర్యావరణ పర్యాటకం, ఆలయ పర్యాటకం, అడ్వాన్స్డ్ పర్యాటకం అభివృద్ధితో పాటు పర్యాటక బోట్ల సౌకర్యాన్ని కూడా మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మరియు టూరిజం డెవలప్మెంట్ అథారిటీ CEO కన్నబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ శేషసాయి, నిడదవోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జి భోగవల్లి ప్రసాద్, ఉండ్రాజవరం టీడీపీ నాయకులు గన్నమని సుబ్రహ్మణ్యం, రంగా రమేష్, పోలిరెడ్డి వెంకటరత్నం, గమిని వీరన్న, గ్రంథి బాలాజీ, ఆనందం వెంకటేశ్వర్లు, నీలం నాగేంద్ర ప్రసాద్ మరియు పలువురు అధికారులు తదితరులు మంత్రి కందుల దుర్గేష్కు అభినందనలు తెలియజేశారు.
వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః రుద్రాయ నమః త్రిలోచనాయ నమః దోక్షణాయ నమః రాజనాయ నమః నాచాయ నమః నారాయణాయ నమః వేంద్రాయ నమః హరయ నమః నాట్ వెయిటింగ్ లో ఎక్కువ మహాలక్ష్మీ దేవతానుగ్రహ ప్రదాన శ్రీ మహాలక్ష్మీ దేవతాహిత మహాగణపతి దేవతాహిత దాశక్తి శ్రీ మహాగణపతి దేవత ఓం హిరణ్మయే నమః ఓం యజ్ఞపుష్టాయ నమః ఓం విభావర్త్యై నమః ఓం ఆదిత్యై నమః దానికాని జనాదాని నిన్నాంతర్దాని
రాయలసీమ ప్రాంతంలో కానీ ఉన్నటువంటి అటవీ సంపద, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలు, వీటన్నిటి దృష్ట్యా చాలా అద్భుతమైనటువంటి పర్యాటక శోభను సంతరించుకున్నటువంటి ఈ రాష్ట్రం గడిచిన కొంతకాలంగా, ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో పర్యాటకానికి విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వ పాలసీలు ఉండటం వల్ల మనకి వచ్చేటువంటి పర్యాటకులు, ముఖ్యంగా విదేశీ పర్యాటకుల యొక్క శాతం 63% తగ్గిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా ఎక్కడైనా సరే పర్యాటక అభివృద్ధి జరగాల్సిన ప్రాంతాల్లో ₹1 బడ్జెట్ ఇవ్వకపోవటం వల్ల వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానాలను కూడా మనం చూసాం. ఇవాళ ముఖ్యంగా పర్యాటకం పట్ల కానీ, కళల పట్ల కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా వీటి పట్ల పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాఖ ద్వారా మా అధికారులు మేము కలిసి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ టూరిజం అంటే రకరకాలుగా టూరిజం విస్తృత స్థాయికి వెళ్ళింది. అది పర్యావరణ హితమైనటువంటి ఎకో టూరిజం కానివ్వండి, ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేటువంటి ఆలయ టూరిజం కానివ్వండి, టెంపుల్ టూరిజం అంటాం అది కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ లాంటివి, రోప్ వేల్లో చేసేటువంటివి, ఇవన్నీ కూడా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి. అదేవిధంగా వాటర్ ఫ్లీట్, ముఖ్యంగా బోట్లు ఏవైతే ఉన్నాయో స్పీడ్ బోట్లు కానీ ఇతరతర బోట్ల ద్వారా పర్యాటక శోభను పెంపొందించుకునేటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ చేయడానికి చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లాల్సినటువంటి, ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఏ రకాలైనటువంటి ఆలోచనలు కానీ, ఏ రకమైనటువంటి అవకాశాలు కానీ పర్యాటకం విషయంలో కానివ్వండి, సాంస్కృతిక విధానాల్లో కానివ్వండి ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటిని సరైన రీతిలో, అదేవిధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా, అదే పక్కన ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా మేము తప్పనిసరిగా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా సినిమాటోగ్రఫీ, ప్రకృతి అందాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళే కాదు చాలా కాలంగా సినిమా వారికి చాలా అద్భుతమైన లొకేషన్స్ అందించినటువంటి రాష్ట్రం. ఇక్కడ మనం చూస్తే గోదావరి అందాలు, సముద్ర తీర ప్రాంతాలు, కోనసీమ అందాలు, అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతం, పెన్నా పరివాహక ప్రాంతం, ఇలా చూసుకుంటే ఒక పక్కన సముద్రం, మరో పక్కన నదులతోటి జీవకళ ఉట్టిపడేటువంటి రాష్ట్రం ఖచ్చితంగా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి లొకేషన్లో ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది. పాలకులు మంచివాళ్ళైతే, చిత్తశుద్ధి ఉంటే కేరళని మించి మనం కోనసీమని అద్భుతంగా తీర్చిదిద్దనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. అటువంటి నేపథ్యంలో సినిమా షూటింగ్లకి అనువుగా ఉండేటువంటి ప్రాంతాన్ని సినిమాలకి షూటింగ్లు ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా చాలామందికి ఉపాధి కల్పించగలుగుతాం, ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతాం. కనుక తెలంగాణలో లాగే ఇక్కడ కూడా స్టూడియోలు నిర్మించాల్సిందిగా, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సినిమాకి సంబంధించి ఏర్పరచుకోవాల్సిందిగా నిర్మాతలను కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఉన్నటువంటి వనరులు వారికి తెలియజెప్పి తప్పనిసరిగా వాటిని ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా, తద్వారా కళలకు, సాంస్కృతిక విధానాలకి అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి మనందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటతోటి ఈ శాఖలో ఈరోజు మంత్రిగా మొట్టమొదటి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఫైల్ మీద సంతకం కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడే ఎండీ గారు చెప్పారు, మనకి ముఖ్యంగా వాటర్ ఫ్లీట్ ఏదైతే ఉందో, బోట్ల ద్వారా పర్యాటకం వృద్ధి చెందేటువంటి కార్యక్రమాల్లో భాగంగా రమారమి ₹2,31,00,000 వ్యయంతో బోట్లని ఏర్పాటు చేసి తద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా
ఫైల్ తయారు చేశారు. అది మీద మొట్టమొదటి సంతకం పెట్టాను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించినటువంటి నిధులే కనుక వాటిని మేము వెంటనే ఇంప్లిమెంట్ చేసి తద్వారా బోట్ల ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు ఈ పర్యాటక రంగానికి ఏర్పరచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిడదవోలు ప్రిన్సిపల్స్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నందు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యోగా గురువు సానెపు వెంకట సుబ్బారావు విచ్చేసి యోగాసనాల ఉపయోగాలు, నిత్య జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతల గురించి వివరించారు. మానవ జీవితం సాఫీగా జరగాలి అంటే యోగా ఒకటే సరైన మార్గమని, ఆయురారోగ్యాలను, మనసుకు ప్రశాంతతను చేకూర్చే సాధనమే యోగా అని, ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి జి రామకృష్ణ అన్నారు. యోగాసనాల అనంతరం ప్రముఖ యోగా గురువు సానిప వెంకట సుబ్బారావుని బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జి రామకృష్ణ, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నక్క అజయ్ కుమార్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అందూరి విశ్వనాథ్, జనరల్ సెక్రటరీ జి రవికుమార్, ప్రముఖ న్యాయవాదులు మత్తి అర్జునుడు, కె రాజేశ్వరరావు, సిహెచ్ విజయ్ కుమార్, కోర్టు సూపరింటెండెంట్ డి కోదండ రామ్మూర్తి మరియు నిడదవోలు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మన ఆరోగ్యంగా ఉంటాం. మరి స్వాధీనం లేకపోవడం అంటే అనేక రకాలైనటువంటి జబ్బులు మనం దగ్గర అవుతాం. ఆ మనసుని స్వాధీనపరుచుకున్నట్లయితే నిత్యం కూడా మన యోగా, మన ప్రోటోకాల్ ప్రకారం కొన్ని ఆసనాలు ఇచ్చేద్దాం. సరే, ఒకరు కూడా చేయగలిగింది. మీరు కూడా కోర్టులో నాకు కూడా నిత్యం అలా ఎక్కడ కూర్చున్నప్పుడు నరాలన్నీ సాయి మొత్తం బాడీ ఫ్లెక్సిబిలిటీ కావాలన్నట్లయితే ఒకసారి తాళాసనం వేసినట్లయితే బాడీ అంతా కూడా ఫ్లెక్సిబుల్ వస్తాయి. ఎన్ని చేతులు తీసుకునే వీళ్ళు రిలాక్స్ ఇలా వచ్చే నరాలన్నీ కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Good. Laga. 3, 4, 5, and 6. Good. I'm going to exhale. Now reverse on that. 1, 2, 3, 4, 5, 6. Good. దీంట్లోనే క్రియేట్ చేయి ఎడపడి 5, 6. ఒకసారి డిఫరెంట్ అయితే అప్ డౌన్ అప్ డౌన్ అప్. గుడ్. 2 ఓపెన్ పెట్రోల్ ఓపెన్ పట్టి 3 అప్ 4 5 3 4 5 6. గుడ్. దీనివల్ల ఏంటంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఎగ్జాంపుల్ కొంగ, మనకి కొంగ నీటిలో కదులుతున్న చేపలు పడుతుందంటే ఒంటి కాలు మీద నిలబడుతుంది. ఒంటి కాలు మీద ఉన్నట్లయితే అది ఉండదండి. అది ఒంటి కాలు మీద ధ్యానం నుంచి బ్రెయిన్ పై వరకు చక్రాలు ఉంటాయి. బాగా కింద ఉన్నదాన్ని మూలాధార చక్రం ఉంటారు. ఎక్కువ సరిగ్గా బాగా ధ్యానం. దానిపైన కొంచెం ఉన్నదాన్ని మూలాధారం భరిస్తారు. మణిపుర యాక్టివ్ వస్తుంది. ఎప్పుడైతే ఇలా వంగనమో మైల్డ్నెస్ వచ్చేస్తుంది. వంగనోడు మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ స్ట్రైట్ ఉన్నోడు స్ట్రైట్గా ఉంటుంది. దీంట్లోనే మరో వాసన ఉందంటే వజ్రాసనం ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే భోజనం చేసిన తర్వాత అరగంట నడవాలి. నడిచే అవకాశం మనకు లేదు కాబట్టి ఒక 5 నిమిషాలు ఇలా వజ్రాసనం కూర్చున్నట్టయితే 3 4 5 6. రైట్ హ్యాండ్ అప్. 1 2 1 పైకి 3. బార్ అసోసియేషన్ సభ్యులు మరి జడ్జి గారు కలిసి సుబ్బారావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా హైకోర్టు వాళ్ళ ఆదేశానుసారం మా నిర్దోల్ కోర్ట్ ప్రిన్సెస్లో మా స్టాఫ్తో అలాగే మన అడ్వకేట్ సదస్సుతో అందరితోనూ ఈ యోగా డేని కండక్ట్ చేయడం జరిగింది. దానికి గాను మన యోగా ఇంటర్నేషనల్ జడ్జి గారు కూడా ఎస్వి సుబ్బారావు గారు దాన్ని పార్టిసిపేట్ చేయడం చాలా శుభదాయకం. అందరూ ఇక్కడ పార్టిసిపేట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా యోగా చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనులు మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే కోర్టు సభ్యులకి బార్ అసోసియేషన్ వాళ్ళకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క దినోత్సవాన్ని పెట్టడం, దాని అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ని తీసుకురావడం ద్వారా ప్రజల్లో ఒక అవగాహన పెరిగి ఈ 10% ఉన్నటువంటి యోగా సభ్యుల యొక్క సంఖ్య అలాగ ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ జరుగుతూ ఈ రోజున 40% 40%కి యోగా చేయడానికి రావడం జరిగింది. ఈ యొక్క అవగాహన ప్రతి ఒక్కరిలోనూ తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ యొక్క దినోత్సవాన్ని వేడుకలన్నీ జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని ఇన్స్పైర్గా తీసుకుని మన కోర్టు సభ్యులు బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా నిత్యం 1 గంట యోగా కేటాయిస్తారని చెప్పి యోగా అసోసియేషన్ చెప్పడం మీ అందరూ కూడా కోరడం జరుగుతుందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు యోగా హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ యోగా గురువు పొడుగు నరేష్కు పూలమాలలు వేసి దుస్సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా హెల్త్ క్లబ్ ప్రెసిడెంట్ ఆరుగోళ్లు వెంకటేశ్వరరావు, సెక్రటరీ గోపిన నారాయణరావు, ట్రెజరర్ కోటిచుక్కల శ్రీనివాసరావు, యోగా హెల్త్ క్లబ్ సభ్యులు కుమార్ మాస్టర్, సంఘాని వెంకటనారాయణ, షేక్ అజీజ్, బాషా మరియు యోగా హెల్త్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం యోగా డే నిర్వహించుకుంటున్నాం. మరి మన గురువుగారు నరేష్ మరి ఎంతో సుగుణవంతుడు, వామప్పు నిర్వహిస్తున్నారు. మరి మన ఆరోగ్యానికి పాటుపడుతున్నారు. మరి ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని మరి మనకి కూడా ఆరోగ్య ప్రదాత ఇచ్చిన తర్వాత చెప్పాలని మరి కోరుకున్నాం. మన మన చేసేయండి చేసేయండి. మరి ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం విధాయకంగా మన ఆరుగురు వెంకటేశ్వర గారు మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించి మరి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని మరి ఈ సందర్భంగా అందరికి కూడా మనం చెప్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అయిపోయింది కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంతో సమాప్తం. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావుని యోగా మిత్ర మండలి సభ్యులు, నిడదవోలు వాసవి క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రముఖ యోగా గురువు డాక్టర్ సానిపు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మానవ జీవితంలో మనసుకు ప్రశాంతతను, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఏకైక మార్గం యోగా అని, ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా తమ ఆరోగ్యాలను మెరుగుపరుచుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని, సమాజాన్ని నిర్మించాలని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పంతో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా మిత్ర మండలి సభ్యులు, నిడదవోలు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తరఫున కూడా మన ఇక్కడ గవర్నమెంట్ తరఫున కూడా జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. మరి దాన్ని ఉద్దేశించి మనకి గవర్నమెంట్ ఆయుర్వేద నిపుణులు శ్రీ విద్య గారు గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు రావడం జరిగింది. 5 2 3 4 5 సుబ్బారావు గారిని కారణం మాకు అందరూ గ్రూప్ కూడా చేద్దాము.
అందరూ ఒకసారి తప్పట్టు కొట్టండి. యోగా మిత్ర మండలి సన్మాన్ పత్రం. ఆలయం లేదు, పతంజలి మహర్షి జరుగుతుంది. ఎంత కూడా సక్రమంగా వస్తూ యోగా విద్యను అందరూ కూడా ఆలోచుకొని సంపూర్ణ ఆయురారోగ్యాల్లో ఉంటారని చెప్పి ఆ యోగా మిత్రమండలి ఆశిస్తుంది. అందరూ కూడా నాకు చక్కటి సత్కారం చేయడానికి అందరూ కూడా ప్రత్యేకతను తెలియజేస్తున్నాను. ఏడవే కాదు, రోజు మీరు వస్తూ ఉండాలి, వచ్చి యోగా విద్యను అభ్యసిస్తూ ఒకరోజు సరిపోయేది కాదు, నిరంతరం కంటిన్యూ సాధన చేస్తూ ఉండాలి. అదే మోదీ గారు. One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Good. Next. యోగ మంత్రాలు ఎట్లా చేస్తాను చేతుల్లో పెట్టి యోగ మంత్రం లైన్ ఉండాలి, లైన్ వచ్చాడు అంటే శైలం. 1, 2, 3, 4, 5, 6. రైట్ హ్యాండ్ ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6. గుడ్. అక్కడ ప్రతిరోజు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనేక సమస్యలకు ప్రధాన కారణం ఈ టెన్షన్లు, మనసు ప్రశాంతత లేకపోవడం. శరీరాన్ని మనసుని కలిపితే అదే ధ్యానం. రెండు విడదైతే పరధ్యానం. ఆ పరధ్యానం వల్లే ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. ఈ శ్వాసనే గమనిద్దాం. శ్వాస అంటే మనం, శ్వాస ఆగితే శవం. శవంలా ఉందామా మనలా ఉందామా? మనం మనలా ఉండాలంటే ఆ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఆయుర్వేదం వల్ల కాదు, లైఫ్ లాంగ్ నరనరాల్లోకి శ్వాసలోకి చొచ్చుకుపోయి దాని గుణాన్ని చూపెడుతుంది. ఆయుర్వేదానికి అంత మహత్యం ఉంది. మన డాక్టర్ గారికి చెప్పాల్సిన పని లేదు. మా డాక్టర్ రామణి గారు, సురేష్ గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు డాక్టర్ గారు, మీరు అలాగే నమస్కారం అండి. దంపతులకు అందరికీ కూడా బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు,
పేగుపూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావు విచ్చేసి యోగాసనాల వలన కలిగే ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ మానవ జీవితానికి ఆయురారోగ్యాలు, మనసుకు ప్రశాంతతను చేకూర్చడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ మందిర్ డాక్టర్ శ్రీవిద్యతో పాటు వారి సిబ్బంది మరియు యోగా మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావుకి పూలమాలలు వేసి దుస్సాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తరఫున కూడా మన ఇక్కడ గవర్నమెంట్ తరఫున కూడా జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. మరి దాన్ని ఉద్దేశించి మనకి గవర్నమెంట్ ఆయుర్వేద నిపుణులు శ్రీవిద్య గారు గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు రావడం జరిగింది. ఒకసారి వెల్కమ్ చెప్తూ అనేక సమస్యలకు ప్రధాన కారణం ఈ టెన్షన్లు, మనసు ప్రశాంతత లేకపోవడం. శరీరాన్ని మనసుని కలిపితే అదే ధ్యానం. రెండు విడదైతే పరధ్యానం. ఆ పరధ్యానం వల్లే ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. ఈ శ్వాసనే గమనిద్దాం. శ్వాస అంటే మనం, శ్వాస ఆగితే శవం. శవంలా ఉందామా, మనంలా ఉందామా? మనం మనలా ఉండాలంటే ఆ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటాం. జూన్ 21వ తారీఖు. యాక్చువల్గా 21వ తారీఖు ఎందుకు జరపాలి అంటే, ఈ ఉత్తరార్ధగోళంలో ఒకటి కాలము ఎక్కువ రోజు ఉండేటువంటి రోజు ఏదంటే జూన్ 21 వచ్చింది. దాన్ని పురస్కరించిన నరేంద్ర మోడీ గారు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవం డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. అంతే తప్ప ఇది ఎవరు పుట్టినరోజు కాదు. ఈ పగటి కాలం ఎక్కువగా ఉంటుంది ఈ ఒక్కరోజే అని దృష్టిలో పెట్టుకుని ఈ జూన్ 21ని ఈ డేగా ఫిక్స్ చేయడం జరిగిందన్నమాట. అదే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంత ఘనంగా జరుపుకున్నాయి. ఒక్కో క్రీడ ఒక దేశంలో పుట్టింది. కానీ మన యోగా అనేటటువంటిది సనాతన ఋషుల కాలం నుండి మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక యోగా అంతరించిపోవడంతో నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాల సమక్షంలో ఈ డే నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఘనంగా ఈ యొక్క డేని మనం జరుపుకున్నాం. దీని యొక్క ఇంపార్టెన్స్ వల్ల ఏంటంటే యోగా చేయటువంటి అభ్యాసకుల సంఖ్య పెరిగింది. గతంలో 10% ఉన్నట్లయితే ఓ డే గుర్తించిన తర్వాత ఆ డేను పురస్కరించుకుని దాని మీద అవగాహన పెంచుకోవడం ద్వారా ఈరోజు 40% వరకు యోగా చేయడానికి ముందుకు రావడం జరిగింది. యోగా డే సెలబ్రేట్ చేసుకోవడం 10 ఏళ్ళుగా మనం చేసుకుంటున్నాము. బట్ ఐ గాట్ లక్కీ నిడదవోలులో చేసుకోవడానికి ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు సుబ్బారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఆల్రెడీ సార్ యోగా డేని ఎందుకు పురస్కరించుకొని జరుపుకుంటారు అనేది ఆల్రెడీ మీకు చెప్పారు. సో యోగా గురించి ఉపయోగాలు కూడా నేను మీకు పెద్దగా చెప్పవసరం లేదు. బికాస్ మీరు మాకన్నా డిసిప్లిన్గా ఉన్నారు. లైక్ డైలీ మీరు యోగా చేస్తున్నారు. బట్ యోగా ఇట్స్ హార్మనీ ఆఫ్ మైండ్, బాడీ అండ్ సోల్. మీ అందరికీ తెలిసిందే. అండ్ మోర్ దెన్ అంటే లైక్ హెల్త్ని కాపాడుకోవడానికి కానీ లేదా సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోవడానికి కానీ యోగా ఈజ్ ద అట్మోస్ట్ టూల్ అనమాట మనకి. సో యోగా ఉంటే డాక్టర్లు దూరం అవుతారని కాదు, కానీ లైక్
యోగా ఉన్నప్పుడు ఏంటంటే మీకు డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం లేదు, డాక్టర్ సలహా ఉంటే సరిపోతుంది మీకు. ఓకే, డాక్టర్స్ ఆర్ వెరీ నెసెసరీ, బట్ డెఫినెట్లీ ఏంటంటే యోగాతో పాటు ఏంటంటే డాక్టర్ సలహా ఉంటే సరిపోతుంది, డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. సో దాన్ని డైలీ పాటిస్తూ మా సలహాలు సద్వినియోగపరచుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడ ఆయుర్వేదం డాక్టర్ శ్రీవిద్య గారికి, రాంబాబు గారికి, నాని గారికి, వచ్చిన ఆరోగ్య అభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీకు యోగా గురించి మీకు తెలియదు ఏం లేదు, మన గురువు గారు చేయిస్తారు. కింద ఒక అరగంట వామప్ ఎక్సర్సైజులు, పైన ఆసనాలు, సూర్య నమస్కారాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజులు గంటన్నర చేయిస్తూ ఉంటారు. దాని గురించి మనం చెప్పక్కర్లేదు. ఈయన పతంజలి మహాముని ఈ యోగాని అనేది నిర్మించారు ఇండియాలో. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అద్దాల బెన్నయాచార్యులు శ్రీమతి వీరభద్రమ్మ విరాట్ విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నిడదవోలు నందు ప్రముఖ యోగ గురువు నన్నయ్య యూనివర్సిటీ పట్టాగ్రహీత పొడుగు నరేష్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు, తెలుగుదేశం పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణలు విచ్చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు గోలితి రామబ్రహ్మం, ప్రధాన కార్యదర్శి నాగోజు వీర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కొమ్మోజు చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ పొడుగు నరేష్, ట్రెజరర్ లావేటి జేజీ శివనారాయణ, తమ్మిరి సతీష్, ప్రతిపాటి సాగర్, సోషల్ సర్వీస్ అవార్డు గ్రహీత నిప్పులేటి వెంకటరమణ, సంఘాని వెంకటనారాయణ, పొన్నాడ బ్రహ్మానందం, సుబ్రహ్మణ్యం, మిడత లక్ష్మీనారాయణ మరియు సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు గోలి రామరావు గారు, వేదిక రామరావు గారు, వారి బాధ్యత ప్రభాకర్ ఆలోచన అలాగే మన పట్టణ సమితి ఆధ్వర్యంలో ఒక సంవత్సరం నుండి నిత్యం వాకింగ్, లూజింగ్, యోగా చేయొచ్చు. చక్కగా అందరి ఆరోగ్యానికి ఆయన తోడ్పడుతుంది. వయసులో చిన్నవాడైన పెద్ద మనసుతో
అలాగే మన అంకిత ప్రసాద్ గారు వాటర్ ఏదో మరి వెరిగిపోయిన విశ్వబ్రహ్మణ్య టీం అంతా కూడా చింతవుతూ ఉన్నారు సార్. ఏంటో సీరియస్ పెట్టి మీరు యూట్యూబ్లో పెట్టేస్తారుగా. మరి మంగళవాద్యాలు ఏమన్నాయా? దీర్ఘాయుష్మాన్ భవ అందరూ కూడా సన్మానిస్తారు. ఇంకో ఫస్ట్లో మా చిన్నాడు ఏంటి చాలా గొప్పది. చిరునవ్వులో శారీరకంగా ఉండేది మొదటి నుంచి కూడా మేమున్నాము వీళ్ళు భుజం రాసి కొత్త సంకోచే సమయాన్ని కూడా ఎక్కువగా వెచ్చించి పాటుపడ్డ మన నాగో శశినారాయణ గారు సెక్రటరీ, కొమ్మోజు చంద్రశేఖర్ గారు బ్రదర్, వీరిద్దరూ కూడా ఆత్మీయ సన్మానం మన యోగా గురు కొడుకు నరేష్ గారికి చేస్తున్నారు. కానీ క్లాస్ ఒకనే సౌండ్ రావాలి. ఆయన పెట్టారు. అలాగే రమేష్ గారు ముందు తీసుకుని తదుపరి ఎలా రామారావు సార్ విశ్వకర్మ సంఘం సభ్యులు బాగా తెలియదు సార్. మన
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని శ్రీ వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మానసిక శారీరక రుగ్మతల నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని, మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి మూల కారణమైన యోగాను చిన్నతనం నుండి పిల్లలకు అలవాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం కంబయ్య, పివిఎల్ నారాయణ, డాక్టర్ ఎస్ బాపిరెడ్డి, పి ఉషారాణి, శోభారాణి, లావణ్య, లలిత, జానకిదేవి, శ్రీలక్ష్మీ భ్రమరాంబ, లావణ్య, అంబికా, సోని, సరోజిని, కృష్ణవేణి, మైనుద్దీన్, ఇందిర, సత్యనారాయణ, తారాకుమారి, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థినులు పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. పాటించాలి. కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాము, అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్. ఈరోజు యోగా దినోత్సవం మన వద్దకు విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి డాక్టర్ సానపు వెంకట సుబ్బారావు గారిని సాధారణంగా సభకి ఆహ్వానిస్తున్నాము. ఈ అష్టాంగ మార్గాల్లో మొదటి రెండు చూసుకున్నట్టయితే యమ నియమ, దాంట్లో ఎక్సర్సైజ్తో పనిలేదు. ఇతరుల గురించి మనం పాటు పడేది యమం. నియమం మన గురించి మనం కష్టపడితే నియమం. వేరే నీతి నియమాలు ఏంటంటే ఏమైనా పని చేసినప్పుడు వాటి నీతి నియమాలు ఎవరంటే అటువల్లో పనిచేస్తాం. ఏదైతే చేయకూడదో చేయకూడదు చెప్పేది యమం. ఏది ఏ విధమైన ప్రాణికి కూడా, అలాగే ధ్యానం కూడా మనసు ప్రశాంతం చేయకూడదు. 6 hours ఉండాలి. రెండోది ప్రతి జీవి కూడా ఉండాలి, లాలాజాలు ఉండాలంటే పొద్దున్న పరగడుకుని ఆ లాలాజాలను లోపల తీసుకోవాలి. మీరు చీ అంటే పాచిపోం కదా, మొహం కడుక్కోవడం తాగాలన్నాడు. మొహం కడుక్కోవడం తాగాలి. ఒకరోజు రిమాండ్ చేస్తే మీకు అందరితో కూడా ఉంది. ఈ బాడీ మా జాతి మొత్తం బాడీకి వెళ్ళవలసిన సర్క్యులేషన్ ఫోర్స్ వల్ల అలాగా కంటిన్యూగా చేసి అలా 5, 4, 3, 7, 8, 9, 10, 20, 30, 40, 50 and 60. Close and open. 1, 2, 1, 2, 1, 2. ఇలా గట్టిగా స్టిప్ ఉంది కదా, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.